రామ్ గోపాల్ వర్మ గారి స్త్రీలు ఎలా ఉంది వినడానికి? శ్రీకృష్ణుడు గోపికల్లాగా ఉంది. మీరు మహిళలందరినీ లేకపోతే మీ పరిధిలోకి వచ్చిన మహిళలందరినీ బాగా అర్థం చేసుకున్నారు. అమ్మాయిని మగుడు సెక్స్ కోసం ప్రేమిస్తాడు, అమ్మాయి ప్రేమ కోసం సెక్స్ ఇస్తుంది తనకి. విమెన్ గివ్ సెక్స్ ఫర్ లవ్ అన్న ఆ స్టేట్మెంట్ లో వాట్ డు యు మీన్ బై లవ్? ఇప్పుడు లవ్ లో సెక్స్ ఉండి తీరాలి లేదా అని అంటలేదు, బట్ వితౌట్ దట్ ఎలిమెంట్ ఆఫ్ ఫిజికల్ అట్రాక్షన్ లవ్ అనే దానికి మ్యాన్ ఉమెన్ కి మధ్యలో మీనింగ్ లేదు. అంటే అది లేని ఆడవాళ్ళలో ఆడతనం లేదనా? మీకు ఎక్కువ డివోర్స్లు అవుతుంటాయి, ఎక్కువ ఇండిపెండెంట్ గా బతకాలని చూస్తారు. ఏ మాత్రం కొంచెం మగవాడి మీద చిరాకు వచ్చిందంటే వదిలేస్తారు, బికాస్ దే ఆర్ బికమింగ్ లైక్ మెన్, విచ్ ఇస్ గుడ్. ఇప్పటి ఈ మహిళలు వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు? అమ్మాయిల్లో అది లేకపోతే సంథింగ్ ఇన్కంప్లీట్ అన్న ఫీలింగ్ ఉంటుంది. ఒక అమ్మాయి చాలా స్ట్రాంగ్గా ఉండి ఎక్స్ట్రీమ్లీ కంట్రోల్గా ఉంటే అబ్బాయిలు ఇంటిమిడేట్ అయిపోతారని నా ఫీలింగ్. ఇద్దరు మనుషుల మధ్య అంత తీవ్రమైన ప్రేమ లేకపోతే పాసిబిలిటీ టు సస్టైన్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ సేయింగ్. ఆ కౌగులింత అనేది 10 seconds బాగుండొచ్చు, 20, 30, 45, 50కి వచ్చేటప్పటికి ఇంకా వదలదా అనిపిస్తుంది. మీరు ఎవరైనా అమ్మాయికి ప్రామిసెస్ చేశారా? చేశాను. నిలబెట్టుకున్నారా? కొంతవరకు నిలబెట్టుకోవాలా. I was in an affair with one woman. Tanu, the moment the physical thing was over, she used to go and read a book. Because I was off her mind. అది మామూలుగా మగవాళ్ళు చేస్తారు నాకు తెలిసి. Men want to talk before sex, women want to talk after sex. దానికి రీజన్ ఏంటి? పాన్ స్టార్కి ప్రాస్టిట్యూట్కి డిఫరెన్స్ ఏంటి? ప్రాస్టిట్యూట్ is still doing in the dark. Nobody knows. Pawn star is doing it in front of the camera, the whole world can see. A woman who is as liberated as a pawn star, మీరు చెప్పిన ఎగ్జాంపుల్ వాడుకుని తను ఏం కోరుకుంటుంది అనుకుంటారు? I met Sunny Leone 3-4 times. Sunny Leone తన భర్తను ప్రేమించిన కానీ నేను ఏ అమ్మాయిని తరుగు చూడలేదు నేను పర్సనల్గా. షీ ఈజ్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ హర్ హస్బెండ్. ఇవాళకి మా కళ్ళు మనసు ఇలా తెరిచినందుకు ధన్యవాదాలు రామ్ గోపాల్ వర్మ గారు. I love women, whether you believe it or not. ఎంజాయ్ చేసుకోండి. హలో దేర్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రాముయిజం. ఆడువారి మాటలకు అర్థాలే వేరు అన్నారు. మగ మనసులో ఏముందో మహాపురుషులకే అర్థం కాదు. కానీ రామ్ గోపాల్ వర్మ స్త్రీల విషయం ఏమిటి, వాళ్ళ మనసులో ఏముంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామ్ గోపాల్ వర్మ గారి స్త్రీలు ఎలా ఉంది వినడానికి? శ్రీకృష్ణుడు గోపికల్లాగా ఉంది. కానీ టు బీ సీరియస్, ఐ థింక్ దట్స్ ఎ జోక్. మీరు నమ్మినా నమ్మకపోయినా స్త్రీలు ఏం ఫీల్ అవుతారు, వాళ్ళు ఏం కావాలనుకుంటారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అనే దానికి నేను చాలా చాలా ప్రాధాన్యత ఇస్తాను. నేను ఎంతసేపు వాళ్ళ అందం గురించో లేకపోతే వాళ్ళ శరీర అవయవాల గురించి మాట్లాడిన ఫీలింగ్ మీకు రావచ్చు, బట్ యాక్చువల్లీ నేను వాళ్ళని ఒక అబ్జర్వ్ చేసినంత నేను మగవాళ్ళని ఎప్పుడు చేయలేదు. సో ఐ థింక్ ఐ హ్యావ్ ఎ ఫేర్ నాలెడ్జ్. అంటే ఇందాక మీరు అన్నారు కదా, అమ్మాయిలను అర్థం చేసుకోవడం ఇంపాసిబుల్ అని ఆ పాటలో కానీ చాలామంది అంటూ ఉంటారు. అండ్ ఆ మాటకు వస్తే ఎవరైనా అర్థం చేసుకోవడం ఐ థింక్ ఇట్స్ డిఫికల్ట్, బట్ ఐ థింక్ మీరు నిజంగా ఇంట్రెస్ట్ చూపెడితే ఐ థింక్ దట్ యూ కెన్ అండర్స్టాండ్. సో మీరు మహిళలందరినీ లేకపోతే మీ పరిధిలోకి వచ్చిన మహిళలందరినీ బాగా అర్థం చేసుకున్నారు. మహిళలు స్త్రీలను బాగా అర్థం చేసుకున్నారు. 2-3 విషయాలు చెప్పండి. అంటే ఒక్కొక్కరిది మళ్ళీ మారుతూ ఉంటుందా? ఒక కోర్ ఏమన్నా చూసారా? ఫెయిర్ ఎనఫ్. అంటే ఇప్పుడు ఒక జెండర్ ఆస్పెక్ట్, ఒక ఏ స్పీసీస్ అయినా, మగవాళ్ళు అవ్వచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఒక రకమైన జంతువులు అవ్వచ్చు, ఏదైనా ఒక కామన్ ఆస్పెక్ట్ ఒకటి ఉంటుంది. ఒక ట్రైటా ఎబిలిటీయా లేకపోతే ఒక క్యారెక్టరిస్టిక్ థింగ్ అనేది జెండర్ మారినప్పుడు ప్రతి స్పీసీస్ ఒకటి మారుతుంది. సో ఆ తర్వాత జనరలైజేషన్స్ అంటే పర్టిక్యులర్ థింగ్ అనేది తనకున్న ఐక్యూ, తను పుట్టిన వాతావరణం, తను ఏమేమి చెప్పారు, ఇలాంటి వాటి మీద ఉంటుంది. బట్ మనం యాజ్ లాంగ్ యాజ్ ద టాపిక్ ఇస్ దట్, నాకు అంటే మగవాడికి దానికి ప్రైమరీ డిఫరెన్స్ నా ఉద్దేశంలో, ఇన్వేరియబుల్గా రిలేషన్షిప్స్లో మగవాళ్ళు ఓవర్ కమిట్ అవుతారు. నువ్వు లేకపోతే నేను బతకలేను, అసలు నువ్వే నా ప్రపంచం, నువ్వే నేను, అది అన్నీ ఇలా చెప్తారు. అండ్ దే మైట్ నాట్ లై ఆల్సో సమ్టైమ్స్ అప్పుడు ఆ పర్టిక్యులర్ టైంలో. సో అంటే ఒక ఇది ఉంది, అమ్మాయిని మగుడు సెక్స్ కోసం ప్రేమిస్తాడు, అమ్మాయి ప్రేమ కోసం సెక్స్ ఇస్తుంది తనకి అని ఒక చాలా ఫేమస్ ఒక సోషల్ సైకాలజిస్ట్ చెప్పాడు. సో ఇక్కడ ఏంటి, రొమాంటిక్ ఆస్పెక్ట్, ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్ అనేది ఉమెన్కి ఎక్కువ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, బికాస్ మీకు టోటల్గా న్యాచురల్ ఆర్డర్లో సెక్యూరిటీ అనేది ఉమెన్కి, బికాస్ పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి, అది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మదర్తో ఉంటుంది. ఏ జంతువులు మీరు చూసినా సోషల్ ఆర్డర్లో
అది మీకు ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసింది కాబట్టి అప్పుడు ఫాదర్కి ఇమీడియట్ షేర్ ఉంటుంది. దాని తర్వాత ఫాదర్ నా సంతతి వాడే పెద్దవాళ్ళను ఇది ఉంటుంది కాబట్టి తను ఎక్కువ పాల్గొంటాడు దాంట్లో. బట్ న్యాచురల్ గాడ్ క్రియేటెడ్ ఆర్డర్లో మదర్కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అండ్ మేల్ హ్యాస్ దిస్ థింగ్ ఆఫ్ ఎంతమంది ఇప్పుడు మగసింహం ఎంతమంది ఆడసింహాలతో నేను పడుకోవాలని ఆలోచిస్తుంది. ఆడసింహం మాత్రం షీ వాంట్స్ టు హ్యావ్ సెక్స్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ద చిల్డ్రన్. అంటే దాని మూలన స్త్రీలకు సెక్స్ వాళ్ళకి అవసరం లేదు కావాలి అనుకోరు అని నేను అంటలేదు దాని. కానీ ప్రైమరీ ఆస్పెక్ట్ అనేది మగవాళ్ళు చాలా ఎక్కువ ఉంటుంది. సో వీడు మాట్లాడేది, వీడు ఆలోచించేది, వీడు బిహేవియర్ ప్యాటర్న్ అంతా కూడా దాని నుంచి రూట్ అయి వస్తుంది. అండ్ ద ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ వే ఒక స్త్రీ కోరుకుంటాం. సో దాంట్లో ఇప్పుడు అంటే నాకు వచ్చిన ఇమీడియట్ థాట్స్ నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒక రొమాంటిక్ ఆస్పెక్ట్లో నేను ఇలా వీడిని పెళ్లి చేసుకుంటాను, దాని తర్వాత ఇలా అవుతుంది అని ఒక అమ్మాయి అనుకోవడం మోస్ట్ ఆఫ్ ద టైం అబ్బాయి చెప్తాడు తనకి పెళ్ళికి ముందు. ఒక రిలేషన్షిప్ తను చెప్తాడు, అది తనే ఇమాజిన్ చేసుకోదు. వాడు ఇచ్చిన కమిట్మెంట్స్, వాడు చెప్పిన ప్రేమ మాటలు అనేసి అన్ని దాని షీ మేక్స్ ఎ పిక్చర్. ఆ పిక్చర్ రియల్ అవ్వదు. ఎందుకు రియల్ అవ్వదు అంటే వీడు ఏ ఎమోషన్ వాడు ఎక్కడ లైన్లో పెట్టాడో అది పిచ్చేసాడో దాన్ని సస్టైన్ చేసే కెపాసిటీ ఉండదు కొంతసేపు, కొన్ని రోజులు అయ్యాకనో లేకపోతే కొన్ని నెలలు అయిన తర్వాత. అదేంటి డిఎన్ఏలోనే ఉంటుందంటారా, మేకప్లోనే ఉంటుందా? డిఎన్ఏ ఎందుకు మేల్ డిఎన్ఏలో మేల్ ఈజ్ సో మచ్ ఇన్ టు సెక్స్. బట్ అది కాన్షియస్గా అనుకూడదు. ఎందుకంటే కాన్షియస్గా నేను సెక్స్ కోసం అని వాడు అనుకుంటే విల్ ఫీల్ గిల్టీ బికాస్ దట్ ఈస్ నాట్ ఎన్ యాక్సెప్టెడ్ కైండ్ ఆఫ్ ఎన్ ఎమోషన్. అందుకని లవ్ అనేది ఇప్పుడు లవ్లో సెక్స్ ఉండి తీరాలి లేదా అని అంటలేదు. బట్ వితౌట్ దట్ ఎలిమెంట్ ఆఫ్ ఫిజికల్ అట్రాక్షన్ లవ్ అనే దానికి మ్యాన్ ఉమెన్కి మధ్యలో మీనింగ్ లేదు. అప్పుడు పిల్లలుగా ఉండొచ్చు, అప్పుడు తండ్రులు పిల్లల్ని ప్రేమించవచ్చు, లేకపోతే బ్రదర్ సిస్టర్ని ప్రేమించవచ్చు, లేకపోతే ఇంకెవరో ప్రేమించవచ్చు. సో డిఫరెంట్ మ్యాన్ అండ్ ఉమెన్ ప్రేమించినప్పుడు 100% there will be element of sex in it. So women give sex for love అన్న ఆ స్టేట్మెంట్లో what do you mean by love? What does a woman actually want? అంటే you see that is the point. She wants security, she wants sense of belonging. నా మనిషి నా అని ఒక ట్రెమెండస్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ కావాలి ఒక అమ్మాయికి. ఆ బిలాంగింగ్ అంటే సెక్యూరిటీ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఇప్పుడు మీ పురాణాలు ప్రైమిటివ్ టైమ్స్లో ఒక బలంతో ఒక యానిమల్ నుంచి ఒక ఆపద నుంచి రక్షించడానికో తను కానీ తన పిల్లల్ని కానీ ఒక పర్టిక్యులర్ నా వాళ్ళు అనే ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అనేది మీకు ఎప్పుడైనా ప్యాక్ యానిమల్స్లో చాలా కామన్ అది. అండ్ హ్యూమన్స్ ఆర్ ప్యాక్ యానిమల్స్ బేసిక్లీ. ఆ ప్యాక్ యానిమల్ మెంటాలిటీ మొగాళ్ళకు ఉండదు అయితే మగవాళ్ళు కూడా, ఎందుకంటే మగవాడు హంటింగ్కి వెళ్తాడు బయటికి. సో ఆడవాళ్ళకి సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ బికాస్ ఆఫ్ ద వై ఆర్ దే కాల్డ్ వీకర్ సెక్స్. ఒక ఫిజికల్ ఆస్పెక్ట్లో ఒక సెక్యూరిటీ ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి. సో వాళ్ళకి ఏమనుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు అన్నీ దాంట్లోంచి వస్తుంది. ఇది ఒక ప్రైమరీ ఆస్పెక్ట్. సెకండరీ ఆస్పెక్ట్ ఏంటంటే ఇన్హరెంట్గా వాళ్ళ సెక్షువల్ పవర్ వాళ్ళకి తెలుసు. అంటే నా మీద మగవాడికి డిజైర్ ఉంటుంది, ఆ డిజైర్ అనేది ఒక ప్రథమ కారణం నాతో ఉండటానికి అని తెలుసు. ఎప్పుడైతే మగవాడు అది వేరే అమ్మాయి నుంచి కోరుకుంటున్నాడు అని అనుమానం వచ్చినప్పుడు సడన్గా మీ పవర్ని ఎరేజ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. ఆ పవర్ అనే దానికి మీనింగ్ లేదు ఇంకా. ఎందుకంటే వాడు మిమ్మల్ని కన్నా ఇంకోళ్ళు ఎవరినో కోరుకుంటున్నాడు, లేకపోతే మీరు లేకపోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు ఒక ఇది వస్తుంది. అప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మ్యారీడ్ అయితే నేను భార్యని అని ఒక సెన్స్ ఆఫ్ రైటియస్నెస్, ఒక సెన్స్ ఆఫ్ అంటే నేను కరెక్ట్. అంటే మీరు రోడ్ల మీద వెళ్తున్నప్పుడు నేను రైట్ రోడ్లో వస్తున్నా, వాడు రాంగ్ రోడ్లో వస్తున్నాడని మీ కోపం వస్తుంది చూడండి, అలాంటిది వస్తుంది. ఎందుకంటే అది సెన్స్ ఆఫ్ రైటియస్నెస్, నేను భార్యని అయ్యి ఉండి దాన్ని అది అని. ఒకవేళ భార్య అనే కమిట్మెంట్ ట్రెడిషనల్గా కల్చర్లో సొసైటీలో ట్రెడిషన్లో లేదనుకోండి, షీ విల్ బికమ్ లైక్ ఎనీ అదర్ గర్ల్. సో మీకు వచ్చిన బేసిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ కన్విక్షన్ అనేది మీరున్న ఒక వర్చ్యూ ఆఫ్ ది సోషల్ పొజిషన్ నుంచి మీరు ఆ స్ట్రెంగ్త్ని తీసుకుని యూ ఫీల్ వెరీ చీటెడ్, యూ ఫీల్ వెరీ యాంగ్రీ, యూ ఫీల్ వెరీ దిస్ అబౌట్ ఇట్. ప్రొటెక్షన్ కోరుకోవడం, సెక్యూరిటీ కోరుకోవడం అనే టెండెన్సీ ఆడవాళ్లలో ప్రథమంగా ఉంటుందని చెప్పారు. అంటే అది లేని ఆడవాళ్లలో ఆడతనం లేదనా? ఏది లేదని? టు వాంట్ సెక్యూరిటీ అండ్ సెన్స్ ఆఫ్ నో, ఐ డోంట్ థింక్ సో. అది అగైన్ ఇప్పుడు ఇందాక నేను ఒక మాట పడాను, వీకర్ సెక్స్ అనేది ఇట్స్ ఎ వెరీ ఓల్డ్ వర్డ్. అది వీకర్ సెక్స్ అనేది మీకు ఫ్యూడల్ టైమ్స్ నుంచి ప్రిమిటివ్ టైమ్స్ నుంచి ఉంది. టుడే దట్ డజంట్ హ్యావ్ ఎ మీనింగ్. ఎందుకంటే విమెన్ ఇప్పుడు ప్రతి రంగంలో ఉన్నారు. ఆర్మీలో సోల్జర్స్ ఉన్నారు, సిఐఏ అనలిస్ట్ ఉన్నారు. దే ఆర్ ట్రాకింగ్ ఉసామా బిన్ లాదెన్ ట్రాక్ చేసిన ఉమెన్. సో ఈ రోజున ఉమెన్ వీకర్ సెక్స్ అనే దానికి మీనింగ్ లేదు. దట్ ఈస్ ఆల్సో ద రీజన్ వై మీకు ఎక్కువ డివోర్స్లు అవుతుంటాయి, ఎక్కువ ఇండిపెండెంట్గా బతకాలని చూస్తారు. ఏమాత్రం
కొంచెం మగవాడి మీద చిరాకు వచ్చిందంటే వదిలేస్తారు, బికాస్ దే ఆర్ బికమింగ్ లైక్ మెన్, విచ్ ఇస్ గుడ్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ బ్యాడ్. సో ఎంపవర్మెంట్ ఒకటి, ఇండివిజువాలిటీ ఒకటి, మీకు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, మీకు సోషల్ స్ట్రెంగ్త్ నుంచి వస్తుంది, యాక్సెప్టెడ్ నార్మ్ ఆఫ్ సొసైటీ కాబట్టి. సో ఎప్పుడైతే వీకర్ సెక్స్లోంచి వీకర్ అనేది తీసేస్తే సెక్స్ ఒకటి మిగిలి ఉంటుంది. Right. Then they will think like men after that. So then comes the fundamental point. ఇప్పటి ఈ మహిళలు వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు, బికాస్ ఎంత పవర్ఫుల్గా ఉండి ఒసామా బిన్ లాడెన్ ట్రాక్ చేసిన అమ్మాయి అయినా ఫైనల్లీ షీజ్ అన్ అమ్మాయి, తనకు కూడా ఏదో ఒక నీడ్ గ్యాప్ ఉంటుంది లోపల. కరెక్ట్. తన జీతం చీరలు కొనిపెట్టాలి హస్బెండ్ అని ఉండకపోవచ్చు, బట్ ఇంకేదో నీడ్ ఉంటుంది. వాట్ యూ థింక్ దట్ నీడ్ ఇస్ మీ అనాలిసిస్ ప్రకారం? See, I think emotionally they are much more responsive and they get much more affected. అది డిఎన్ఏలో ఉందంటున్నాను. దట్ ఈస్ సమ్వేర్ రైట్ ఇన్ ద నేచర్. ఇప్పుడు నేను కాలిఫోర్నియా సినిమా చూసాను ఫస్ట్ టైం. ఫీమేల్ రెస్లర్స్ అసలు ఇద్దరు కొట్టుకుంటాం అనేది నేను ఇప్పుడు ఇట్ వాజ్ లైక్ సూపర్ ఎక్సైటింగ్ ఫర్ అస్ సినిమా. అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి ఓడిపోతుంది, ఇద్దరు అమ్మాయిలు దెబ్బలాడుకుంటారు, రెస్లింగ్ అయిపోయిందా ఒక అమ్మాయి ఓడిపోతే అమ్మాయి ఏడుస్తున్నాడు. ఏడుపు అనేది ఇట్ ఈస్ ఎ వెరీ ఫీమేల్ ట్రైట్. అంటే మగవాళ్ళు ఏడవాలని కాదు, బట్ ఒక మగ బాక్సర్ కానీ ఒక మగ రెస్లర్ ఓడిపోతే ఏడవడం. బట్ అమ్మాయి ఏడవకుండా ఉంటే అమ్మాయిలాగా అనిపించదు. ఇది ఆ సిచ్యువేషన్లో ఎస్పెషలీ నేను చెప్పేది యూనో. సో ఐ థింక్ దెర్ ఆర్ సమ్ ట్రేట్స్ ఆఫ్ విమెన్ విచ్ ఆర్ వెరీ పర్టిక్యులర్ టు దట్ బ్రీడ్. ఐ డోంట్ థింక్ అదే ట్రేట్ కనుక ఒకవేళ మగవాళ్ళు ఉంటే వీ కాంట్ బేర్ ఇట్. అండ్ అమ్మాయిల్లో అది లేకపోతే సంథింగ్ ఇన్కంప్లీట్ అన్న ఫీలింగ్ ఉంటుంది. ఒక అమ్మాయి చాలా స్ట్రాంగ్గా ఉండి ఎక్స్ట్రీమ్లీ కంట్రోల్గా ఉంటే అబ్బాయిలు ఇంటిమిడేట్ అయిపోతారని నా ఫీలింగ్. ఇంటిమిడేటెడ్, దే ఫీల్ ఆల్మోస్ట్ ఒక అంటే ఇలా తను ఇలా కలుగించుకొని ఎలా ఉన్నామా మై బేబీ అని అంటానికి మీకన్నా ఒక కొంచెం తక్కువ అనిపించదు. తక్కువ అంటే నేను కించపరచడం కాదు నేను చెప్పేది, షీ నీడ్స్ మీ అనే ఫీలింగ్ మగవాడికి రావాలి. ఎప్పుడైతే ఒక అమ్మాయి అది ఇవ్వటం మానేసిందంటే దెన్ సడన్లీ హీ గెట్స్ కట్ ఆఫ్. ఎందుకంటే నేనున్నా లేకపోయినా తనకి పర్వాలేదు అన్న ఇండివిజువాలిటీ అమ్మాయికి వచ్చింది అని తను ఫీల్ అయితే దెర్ విల్ బి ఎమోషనల్ డిస్కనెక్ట్. ఎలా అయితే సెక్షువాలిటీ ఇస్ ద వెపన్ ఫర్ అ వుమన్, దట్ సెన్స్ ఆఫ్ గివింగ్ దట్ సెక్యూరిటీ అండ్ పవర్ అండ్ కంఫర్ట్ ఇస్ ద వెపన్ ఫర్ అ మ్యాన్, యువర్ సేయింగ్. కరెక్ట్. సో ఎలా అయితే నేను అవసరం లేదు ఇంకో అమ్మాయిని చూస్తున్నాడని ఈవిడే బాధపడుతుందో సేమ్ థింగ్ he will feel that the fact అంటే ఇప్పుడు నువ్వు ఉన్నా లేకపోయినా నాకు పర్వాలేదు అనేది ఎవరు భరించలేదు. నో హ్యూమన్ బీయింగ్ కెన్ టేక్ ఇట్. ఎందుకంటే ప్యాక్ యానిమల్స్లో ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ కోహెషన్కి. సో ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసిన ఒక యాక్టర్ ఉన్నాడు. నేను ఫస్ట్ టైం తనకి బ్రేక్ ఇచ్చాను ఒక సినిమాలో ఒక 7-8 years బ్యాక్. తన గర్ల్ ఫ్రెండ్ ఈజ్ అబౌట్ టు గెట్ మ్యారీడ్, ఫ్యాన్సీ. తను వచ్చి 24 గంటలు తనతో ఉంటాడు. 24 గంటలు అంటే ఇప్పుడు షూటింగ్ వచ్చేసి షూటింగ్ దగ్గర అక్కడ కెమెరా ముందు యాక్ట్ చేస్తూ ఉంటే ఈ కెమెరాకి టేప్ నుంచి జాను డిడ్ యూ హ్యావ్ జ్యూస్ జాను అని మాట్లాడుతూ ఉంటాను. నేను ఎక్కడో కెన్యాలో షూటింగ్ చేస్తూ ఉంటే పైన అక్కడి నుంచి అక్కడ దూకాలి. నేను నాతో హీస్ జంపింగ్ ఫ్రమ్ దేర్ అని చెప్పింది నాకు ఈ అమ్మాయి. నేను తను జంప్ చేయడు, ఒక రూప్ జంప్ చేస్తాడని చెప్పాను. నో హీ టోల్డ్ మీ హీ డజంట్ వై విల్ హీ జంప్, అది లీడ్ ఇస్తాడు తర్వాత వేరే షాట్లో డూప్ జంప్ చేస్తాడు అని నాకు చెప్తామంటే నేను డైరెక్టర్ అన్నా. తను ఇక్కడి నుంచి అడిగింది యూ టోల్డ్ మీ నువ్వు అవసరం లేదా అంట అన్నాడు. ఈ అమ్మాయి కోపం వచ్చేసింది. కోపం వచ్చి అక్కడ ఇద్దరు కొట్టుకున్నారు అక్కడ. అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఎండ్లో షూట్ చేస్తామంటే అక్కడ నుంచి కంటిన్యూస్గా అమ్మాయి చెమటలు గారిపోతా వీడి కోసం వెయిటింగ్. మధ్యలో మనిషిని లేచేది. నేను ఒకరోజు ఏమన్నానంటే ఇది పని చేసి ఇంటికి వచ్చేటప్పటికి నువ్వు నవ్వుతా పలకరించి ఫ్రెష్గా ఉంటే ఆడికి ఒక కాంట్రాస్ట్ దొరుకుతుంది. ఆడు ఇక్కడ చేసిన దానికి వచ్చి నువ్వు లేని ప్రపంచంలో ఆడు వచ్చి మళ్ళీ నువ్వున్న ప్రపంచం నువ్వు లేని ప్రపంచంలోకి వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చినప్పుడు ఆ కాంట్రాస్ట్కి నీకు లేకుండా నువ్వు కంటిన్యూస్గా ఆడుతూ ఉన్నప్పుడు ఇట్ విల్ బికమ్ వెరీ ఫటీగ్ వచ్చేస్తుంది ఒక స్టేజ్లో అని నాకు చిన్న ఉచిత సలహా పడేశాను అమ్మాయికి. షీ గాట్ వెరీ అఫెండెడ్. షీ సెడ్ నువ్వు తనకే కావాలి తనే అంటాడు అది మీన్ చేయరని చెప్పాను. నువ్వు లేకుండా ఉండలేను రా అంటే ఆడు ఆల్రెడీ కమిటెడ్ ఆ అమ్మాయితో ప్రేమలో ఉన్నప్పుడు. దాని తర్వాత ఇప్పుడు వద్దులే ఇప్పుడు అవసరం లేదని ఆడు చెప్పలేడు. ఎందుకంటే నువ్వు అర్థం చేసుకోలేదు. నువ్వు ఒకసారి అది ప్రాక్టీస్ చేసి నువ్వు రావటం మానేస్తే ఆడు ఎన్నిసార్లు అడుగుతాడు చూడను. జస్ట్ యాజ్ అన్ ఎక్స్పెరిమెంట్. వాడు ఒక స్టేజ్లో అనేసాడు నీతో, నువ్వు అది నమ్మేసి ఆడు నిజం చెప్పాడు, అప్పుడు అబద్ధం చెప్పాడని అంటలా.
కానీ ఆ టైంలో ఆడు ఇమాజిన్ చేయలేదు ఈ సినారియో అంతా ఇలా ఉంటుంది దాని తర్వాత అని. రైట్. సో ఎప్పుడైతే ఇప్పుడు ఈ అమ్మాయి నేను సరే నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను అని చెప్తే ఓకే అన్నాడు. తర్వాత 3-4 రోజులు రాకపోయినా అడగలేదు. అప్పుడు తను ఏముందని నువ్వు చెప్పింది కరెక్టే అన్నది. నేను చెప్పి అంటే ఆడికి ప్రేమ లేదని కాదు, ప్లీజ్ అండర్స్టాండ్. ఆ టైంలో చెప్పింది తర్వాత దాని నుంచి ఏమవుతుందని ఆడు ఇమాజిన్ చేయలేదు ఇందాక చెప్పినట్టు. ఇది అయిపోయి కానీ అప్పటికీ ఆడు అసలు ఈ అమ్మాయి లేకపోతే నేను బతకలేను అది రాత్రి రాగానే అమ్మాయితో కూర్చుని పట్టుకుని ఇలా వెళ్ళి షికార్లు తీసుకెళ్ళి అన్నీ చేసేవాడు. అంటే నేను చెప్పిన తర్వాత 24 hours ఉండేది 18 hours తగ్గి ఉంటుంది. 6 hours 7 hours ఏదో గ్యాప్ ఉండదు మధ్యలో మ్యాక్సిమం. ఇది అయిన తర్వాత ఒక హార్డ్లీ 3 months తర్వాత ఈ లైఫ్లో ఇంకొక అమ్మాయితో హీరోయిన్తో యాక్ట్ చేసాడు అండ్ ఈ లెఫ్ట్. ఇప్పుడు ఈ మొత్తం ఎగ్జాంపుల్లో ఆ అమ్మాయి ఏం కోరుకుని ఉంటుంది? అమ్మాయికి విపరీతంగా ఇష్టం ఇతనంటే, దాంట్లో డౌట్ లేదు. వాడికి కూడా అమ్మాయి అంటే విపరీతమైన ఇష్టం. కానీ ఆ ఇష్టం ఏ స్టేజ్కి వచ్చిందంటే ఇట్ కేమ్ సో క్రాంప్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే దీనికి కొంచెం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ బట్ ఇది ఇక్కడ రిలవెన్స్, దీనికి సంబంధం లేని విషయం అది. ఇప్పుడు ఒక అమ్మాయి ఏడుస్తుంది ఇప్పుడు ఏంటి ఇలా జరిగింది, ఓకే అయిపోయింది, ఇంకా ఏడుస్తాను, సరే ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు ఏది చేద్దాం ఏంటి. ఫస్ట్ నేను చాలా ఫీల్ అయిపోయాను అమ్మాయి ఏడవటం, ఇలా జరిగిందా ఏం చేద్దాం అన్నది. తర్వాత ఇంకా ఏడుస్తాను అయిపోయింది కదా ఇంకా ఏడుస్తే లేదు ఇంకా అయిపోయింది ఇంకా ఏడిస్తే చిరాకు వస్తుంది. అంటే సేమ్ ఎమోషను మీరు సస్టైన్ చేస్తున్న కొద్దీ దాని రంగు మారిపోతూ ఉంటుంది. ప్రేమ కూడా అంతే. అప్పుడు ఏమవుతుంది, నన్ను గట్టిగా కౌగిలించుకున్న తర్వాత అది ఆ కౌగిలింత అనేది 10 seconds బాగుండొచ్చు, 20, 30, 45, 50కి వచ్చేటప్పటికి ఇంక వదలదా అనిపిస్తుంది, ఎవరు ఇంక వదలదా అనిపించవచ్చు. 1 minute అయిపోయి చిరాకు వచ్చేస్తుంది. ఏ ఎమోషన్ అయినా అదే కౌగిలింత అవచ్చు, మాట్లాడవచ్చు, దగ్గర చేతులు పట్టుకుని ఉండొచ్చు, జస్ట్ ఇద్దరు కూర్చుని ఉండొచ్చు, వాట్ ఎవర్, ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఎన్ ఎక్స్పైరీ టైం. ఆ ఎక్స్పైరీ టైము అవతలోడు తను అనుకుంటున్నాడు కాబట్టి నేను ఇంకా ఉంటున్నానా, తను అనుకోవట్లేదు కానీ చెప్పడానికి తనకు నోరు రావట్లేదు కాబట్టి కంటిన్యూ అవుతుందా, తెలియకుండా ఇద్దరికి లోపల ఒక రిసెంట్మెంట్ పెరగడం స్టార్ట్ అవుతుంది. ఆ రిసెంట్మెంట్ అనేది ఫెమిలియారిటీ బ్రీడ్స్ కాంటెంప్ట్ అనేది అక్కడి నుంచి వచ్చింది. ఎంత ఎక్కువ తెలిస్తే మీకు అవతల మనిషి అంత మీకు ఎక్స్పెక్టేషన్ అంత తెలిసిపోతూ ఉంటుంది. మీ లాజిక్ ప్రకారం ఇద్దరు మనుషుల మధ్య అంత తీవ్రమైన ప్రేమ లేకపోతే ద పాసిబిలిటీ టు సస్టైన్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ సేయింగ్. తీవ్రమైన ప్రేమ అనేది అది మనసులో ఉండటానికి ఫీల్ అవ్వటానికి దాని ఎక్స్ప్రెషన్లో మీరు ఎంత పెడుతున్నారు అనే దానికి డిఫరెన్స్ అంటున్నాను నేను. దాన్ని ఇప్పుడు నేను ఐ లవ్ యూ అంటాను, ఐ లవ్ యూ ఒక అమ్మాయితో ఐ లవ్ యూ. సో తర్వాత మళ్ళీ 2 minutes మళ్ళీ ఫోన్ చేసి ఐ లవ్ యూ, మళ్ళీ 5 minutesగా అప్పుడు తన ఫ్రెండ్తో ఏం చెప్తుంది, ప్రతి 5 నిమిషాలు ఒకసారి ఫోన్ చేస్తాడు తెలుసా నాకు, అసలు నేను నా వాయిస్ వినకపోతే తను ఉండలేడు. ఆ 5 minutes 2.5 minutes ఫోన్ వస్తుంది, తర్వాత 1 minute ఒకసారి వస్తుంది, 30 seconds ఒకసారి వస్తుంది, ఐ లవ్ యూ అని పెట్టి మళ్ళీ రింగ్ చేస్తున్నాడు. అప్పుడు చిరాకు వస్తుంది. సో ప్రతి దానికి అటు ఎక్స్పైరీ టైం ఉంటుంది, ఐ మీన్ ఎంత దానికి వెళ్ళాలని. సో నేను వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఇప్పుడు ఒక స్త్రీ ప్రేమ కోరుకోవటానికి ప్రేమించడానికి అంటే ఇది అబ్బాయి కూడా వర్తిస్తుంది, ఉట్టి స్త్రీకి వర్తిస్తుంది నేను అనట్లేదు. వాళ్ళు కమిట్ అయిన దానికి ఎక్స్ప్రెస్ చేసే విధానంలో ఒకసారి శృతి మించుతుంది. ఆ శృతి మించింది అని చెప్పడానికి వాళ్ళిద్దరూ చెప్పుకోలేరు, ఎందుకంటే ఆల్రెడీ కమిట్ అయిపోయారు కాబట్టి. ఇప్పుడు అప్పుడు నువ్వు లేకుండా ఒక్క క్షణం బతకలేను, స్త్రీల పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఇవాళ మాట్లాడారు. ఓకే ఫైన్, అదే నేను లేకుండా ఒక్క క్షణం కూడా బతకలేను అని అమ్మాయి అనుకుంది అని చెప్పాడు, వాడు చెప్పాడు. ఆ అమ్మాయి ఎక్స్పెక్టేషన్లో ఉన్నప్పుడు వాడు ప్రతి క్షణం ఆడు చెప్పింది మాట కరెక్టే, కానీ ప్రతి క్షణం ఈ అమ్మాయితోనే ఉండాలి అని వాడు ఆ టెన్షన్ ఆడు ఐ మీన్ వాట్ యు కాల్ హీ కాంట్ సస్టైన్ చేయలేక, లేదు ఇప్పుడు నాకు అట్లీస్ట్ 1 గంట నేను ఒంటరిగా ఉండాలి, లేకపోతే నా ఫ్రెండ్స్తోనే నేను సినిమాకి వెళ్తాను, లేకపోతే నేను ఎవరితో బాతకాన్ని కొడతాను, లేకపోతే ఇలాంటి చెప్పడానికి ఆడికి కమిట్మెంట్కి అగెయిన్స్ట్గా వెళ్తున్నాడు అన్న గిల్ట్ తోటి అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అది ఎప్పుడు అమ్మాయికి తెలుస్తుంది అబద్ధాలు చెప్తున్నాడని. అవును, అప్పుడు షీ విల్ ఫీల్ ఆబ్వియస్లీ ఎక్స్ట్రీమ్లీ అప్సెట్, రైట్ఫుల్లీ సో. షీఈ్ గాట్ ఎవ్రీ జస్టిఫికేషన్ టు ఫీల్ అప్సెట్. కానీ ఆడ అబద్ధం ఎందుకు చెప్తున్నాడు తనకి, బికాజ్ ఆడ హర్ట్ చేయడం ఇష్టంగా చెప్తున్నాడు, మోసం చేయాలని కాదు. కానీ ఇది స్లోగా అని ఇప్పుడు నాకు ఒక కపుల్ తెలుసు, తను నాకు బాగా తెలుసు, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ తను. హీఈస్ మ్యారీడ్. ఒక పర్టిక్యులర్ స్టేజ్లో తనకి ఇంకో అమ్మాయి ఎవరు పరిచయం, ఆ అమ్మాయి కూడా తెలిసినాడు.
సో ఇప్పుడు ఏమైంది, నాకు ఉన్న ఈ లిమిటెడ్ సర్కిల్లో తన ఇంటికి వచ్చినప్పుడల్లా ఈ అమ్మాయి ఒక మాడి మొహంతో ఉంది. ఎందుకు మాడి మొహం? బికాజ్ తను టైంకి రాడు, రాత్రి ఏదో వస్తాడు, ఇది అది అని. కానీ అక్కడ ఆ అమ్మాయి చూస్తే షీస్ విత్ సచ్ నైస్ స్మైల్, హాయ్ హవ్ యూ అని. ఈ ప్రెజెంట్ ఫేసు మీరు ఇంటర్ కట్ నెక్స్ట్ ప్రపంచంలో తను ఒక మాడిమోహంతో ఉంది. కానీ మాడిమోహం ఉన్న వైఫ్కి తను మాడిమోహంతో ఉన్నదని తెలియదు. ఎందుకంటే తను ఫీల్ అవుతున్నది దాచుకోలేక ఎక్స్ప్రెస్ చేస్తాను. నేను ఇంత అంటే ప్రొటెస్ట్ చేస్తాను. యాక్చువల్గా తను ప్రొటెస్ట్ ఎందుకు చేస్తాను, నేను ఇంత ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈడు పొద్దున్నే రాత్రి ఎక్కడెక్కడో తిరిగి రాత్రి 11కి వస్తే అక్కడ నవ్వుతూ మాట్లాడితే అది ఇంకేర్ లేదు కాబట్టి రేపు పొద్దున్న 12కి వస్తాడు, ఇంకో రోజు రాత్రి రాడు అని తన ఫీలింగ్. అది కరెక్టే కూడా. కానీ ఏమవుతుంది, ఆ నిరసన తెలియచేయడానికి తను ఒక మాడిమొహం పెడుతుంది. నువ్వు చేసేది నాకు నచ్చట్లేదు అని చెప్పడానికి మనం డెమాన్స్ట్రేషన్లో ప్రొటెస్ట్ చేసినట్టు ఆ మాడిమోహం అనేది ఒక డెమాన్స్ట్రేషన్. యాక్చువల్గా ఈ సిచ్యువేషన్లో మీరు అబ్బాయిల పక్షమా మాడిమోహం? నేను చెప్పేదండి, అప్పుడు ఏమవుతుంది, ఈ ఎప్పుడెప్పుడైతే మాడిమోహం చూసాడో అది ఇంకా అట్రాక్ట్ అయిపోతాడు అవతల అమ్మాయికి. ఎందుకంటే కాంట్రాస్ట్ ఆఫ్ ద ఫేసెస్ ఇట్ సెల్ఫ్ గివ్స్ జస్టిఫికేషన్. కానీ ఈ అమ్మాయికి అప్పుడు స్మైలింగ్ ఫేస్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మాడిమోహం పెట్టుకుంటుంది. అది నేను అదే చెప్తున్నాను. బట్ జస్ట్ లెట్ మీ కమ్ టు ద థింగ్. అప్పుడు ఈ అమ్మాయి ప్రొటెస్ట్ చేయటంలో అది కరెక్ట్. కానీ ఇదేంటి, కమ్యూనికేషన్ చేయట్లా. ఎందుకు మాడిమోహం పెడతాంది తను, ఎందుకు తను పొద్దున్న నుంచి రాత్రి వరకు వీడి కోసం వెయిట్ చేసి మదన పడిన ఆస్పెక్ట్ వాడికి తెలియదు. ఎందుకంటే ఆడు ఆ అమ్మాయి వేరే అమ్మాయితో హ్యాపీగా చేస్తుంది. అమ్మాయి ఈజ్ ఎంజాయింగ్ హిస్ టైమ్ విత్ అదర్ గర్ల్. ఇంటర్కట్లో ఈ అమ్మాయి ఏం ఫీల్ అవుతుందంటే అసలు మైండ్లోకి రావట్లేదు. మ్యాక్సిమం ఓకే కొంచెం అప్సెట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వాడు ఫీల్ అవ్వట్లేదు. ఇంటికి వచ్చేసరికి ఉట్టి మాడి మొహం కనిపిస్తుంది. ఏంటి మొహం ఏదో అంత పోయినట్టు, నేను పని చేస్తున్నాను కదా ఏదో అంటాడు. ఆ పని చేసే టైంలో ఎంజాయ్ కూడా చేయొచ్చు, అది వేరే విషయం. బట్ ఈస్ ఫిజికల్లీ వర్కింగ్, ఫెయిర్ ఎనఫ్. స్లోగా ఎప్పుడైతే ఈ అమ్మాయిలో ఉందో వాడి ఫీలింగ్ పోతూ ఉంటుంది, ఆడు ఇంకా డిస్టెంట్ అయిపోతూ ఉంటాడు. ఈ డిస్టెన్స్ అంతా ఈ అమ్మాయి వేరే కారణాల వల్ల ఈ అమ్మాయి అనుకుంటుంది. ఈ అమ్మాయి కూడా ముఖ్యమైన కారణం అని తనకు తెలియదు. ఎందుకు తెలీదు, తన మనసులో ఉంది, తను కరెక్ట్గా క్లియర్గా చెప్పలేకపోతుంది. కేవలం తన బాడీ లాంగ్వేజ్లో ఎక్స్ప్రెస్ చేస్తాను. సేమ్ థింగ్ హీఈస్ డూయింగ్. సో ఎవ్రీ అమ్మాయి స్టోరీ నాకు తెలిసిన వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనేది కేవలం మగోడే ఇస్తాడు. ఎప్పుడు నాకు తెలిసిన ఏ అమ్మాయి కూడా తను గ్రాంటెడ్గా తీసుకోలేదు. మోస్ట్ ఆఫ్ ద టైం మగోడు చెప్తాడు, ఇది కోటింగ్ టైంలో నేను ఇలా చూసుకుంటాను, అలా చేసేస్తాను, నీ కోసం పడి చేస్తాను, ఇది అది అని చెప్తాడు. 90% ఆఫ్ ద టైం యూ వోంట్ బి ఏబుల్ టు డూ. మీరు ఎవరైనా అమ్మాయికి ప్రామిసెస్ చేశారా? చేశాను. నిలబెట్టుకున్నారా? కొంతవరకు నిలబెట్టుకోవాలా, అదే కదా. అందుకని నా ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నారు. సో బహుశా నా పాయింట్ ఏంటంటే, ఒక మనిషి మగవాడి నైజం ఇది. మగవాడు అంటాడు ఇలా ఆలోచిస్తాడా, ఇలా బిహేవ్ చేస్తాడా, ఇలా ఏదో అంటాడు, డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనేది ఒకటి అర్థమైనప్పుడు టు డీల్ విత్ ఎ మ్యాన్ విల్ బి ఈజీ. అండ్ ద సేమ్ థింగ్ గోస్ ఫర్ మ్యాన్. అంటే మ్యాన్ని స్పెషల్గా నేను ట్రీట్ చేయట్లేదు. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇదంతా నేను చెప్పేది ఒక డిపెండెన్స్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు. డిపెండెన్స్ అంటే ఏంటి, సోషల్గా ఇదిగా నాకు భార్య ఉండాలా, భర్త ఉండాలా, నా పిల్లలు ఉన్నారు, ఒక సొసైటీలో అది లేనప్పుడు అమ్మాయి అబ్బాయితో సమానం. వాళ్ళకున్న సెక్షువల్ ఫ్రీడమ్ అవ్వచ్చు, లేకపోతే అసర్టివ్నెస్ అవ్వచ్చు, లేకపోతే నాకేమనిపిస్తే అది చేస్తాను, నాకు నువ్వంటే నువ్వు లేనప్పుడు నేను నా ఫ్రెండ్స్తో ఉంటాను, అవి నువ్వు ఐ ప్రిఫర్ టు స్పెండ్ మై టైం. ఈ మధ్య నాకు తెలిసిన ఒక అమ్మాయి, షీ వాజ్ గెటింగ్ మ్యారీడ్. జస్ట్ 1 month ముందు షీ కాల్డ్ ఆఫ్ ద మ్యారేజ్. ఎందుకు ఏమైందని అడిగింది తను. అరే ఏదో మాట్లాడితే ఫోన్లో ఉంటాడు ఎప్పుడు అని చెప్పింది. సో సమ్ పీపుల్ హ్యావ్ ద హ్యాబిట్, కాన్స్టెంట్లీ ఫోన్లో వస్తూ ఉంటాయి వాళ్ళకి. అప్పుడు తను ఉన్నప్పుడు మాట్లాడతాడు ఫ్రెండ్స్ తోటి, వాళ్ళతో ఫోన్లో మాట్లాడటం అనేది షీ జస్ట్ డిడ్ంట్ లైక్ ఇట్. ఎందుకని తను ఉన్నప్పుడు యా, అండ్ షీ కాల్డ్ ఆఫ్ వేర్, వాళ్ళు కార్లో వెళ్తున్నారంట. కార్లో వెళ్తూ ఉంటే అండ్ షీ జస్ట్ ఆస్క్ ద డ్రైవర్ టు స్టాప్. ఫోన్లో కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటే షీ టుక్ ద డోర్ అని వెళ్ళిపోయింది. అది దట్స్ ఇట్, వాక్డ్ అవుట్ ఆఫ్ హిస్ లైఫ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ట్రాఫిక్, యూనో. సో నేనేమంటున్నాను, బికాజ్ షీ డజంట్, ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, రిలేషన్షిప్ ఉంది, అట్ ద సేమ్ టైం ఆ అబ్బాయి బిహేవియర్ ఏంటి, వాడుకున్న పర్సనల్ హ్యాబిట్స్ ఏంటి, వాడు ఎక్స్ప్రెస్ చేసే తీరేంటి, అన్నీ అమ్మాయి చూస్తుంది ఇప్పుడు, బికాస్ ఆఫ్ ఫర్ ఫైనాన్షియల్ అండ్ సోషల్ ఇండిపెండెన్స్. సో షీ డజంట్ వాంట్ టు గెట్ కాట్ ఇన్ సమ్ రాంగ్ థింగ్. So she is calculated now like a man. 100%. Yeah, that's what empowerment does. Exactly. But ఇప్పుడున్న చేంజింగ్ సెనారియోలో ఇంటర్ప్లే ఆఫ్ ఎమోషన్స్ అండ్ దిస్ హోల్ కంట్రోలింగ్ బిహేవియర్ లేని రిలేషన్షిప్స్లో
యా ఎలా ఉంటుందంటారు? వాట్ ఈస్ ద అల్టిమేట్ అవుట్కమ్? ఇట్స్ ప్యూర్లీ ఫిజికల్, ప్యూర్లీ ఎమోషనల్? How do, because there's no, I think where does the understanding point come? I think it is individual. అంటే this is more truthful. ఇప్పుడు మీలో లోపల ఉన్న బాధల్ని ఒక స్త్రీకి దాన్ని అణగదొక్కుని సొసైటీ కోసం, మొగుడు కోసం, వీళ్ళ కోసం ప్రిటెండ్ చేయాల్సిన అవసరం లేదు, నేను నా కోసం బతకాలి అని ఒక ఫ్రీడమ్ వచ్చినప్పుడు అది బయటకు వస్తుంది అసర్టెనెస్. అది తెలిసినప్పుడు మగవాడు కూడా ఒళ్ళు దగ్గర ఉంచుకుని వాడు బిహేవ్ చేస్తాడు. సో ద ట్రాన్స్పరెన్సీ బిట్వీన్ టూ ఇండివిజువల్స్ లీడ్స్ టు బెటర్ రిలేషన్షిప్. లేకపోతే వాళ్ళ మనసులో ఉన్న అణగదొక్కుని దీన్ని నటిస్తారు కాబట్టి ఎక్కువ బాధపడతారు. అండ్ మీరు అనేది ఇండివిజువల్ కేసెస్లో వాళ్ళ పరిధులు ఏంటి, వాళ్ళ కమిట్మెంట్ లెవెల్స్ ఏమిటి మాట్లాడేసుకోవాలంటారు. యా దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. నాకు ఇది ఇష్టం లేదు, నేను చెయ్యను, నాకు వద్దు. ఇప్పుడు నేను పెళ్ళైనప్పుడు మై వైఫ్ లైక్స్ గజల్స్, ఐ హేట్ గజల్స్. ఐ లవ్ ఇళయరాజా, షీ డజన్ లైక్ ఇళయరాజా. మాకున్నది ఒకే రూము, నేను ఉండే ఇల్లు. అప్పుడు తనకు ఇష్టం లేనిది ఒకటి తను పెట్టు, ఐ మీన్ నాకు ఇష్టం లేని తనేదో మ్యూజిక్ పెట్టి, తనకి ఇష్టం లేని మ్యూజిక్ నేను పెట్టి, ఉన్న ఒక టేప్ రికార్డరు, 2 వేరే రూమ్లు ఉంటే మీ ఇద్దరం వేరే మ్యూజిక్ వినొచ్చు, నాకు తెలియదు అది. ఇంకోటి ఏంటి, నాకు మాట్లాడటం ఇష్టం లేదు కాబట్టి, కామన్ టాపిక్ లేదు కనుక నేను ఏదో మ్యూజిక్ పెట్టి గట్టిగా వాల్యూమ్ పెడతాను. తనకి మాట్లాడటం ఇష్టం ఉండొచ్చు, నాకు వినటం ఇష్టం లేదు అందుకని ఇలా పెట్టడం తనకు ఫీలింగ్ రావచ్చు. ఏది కూడా బయటికి చెప్పరాదు, లోపల దాచుకుంటారు. అప్పుడు ఇది మన ప్రాబ్లం, మన ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లం ఇది అని మాట్లాడుకున్నది అనుకోండి, దానికి ఏదో సొల్యూషన్ వస్తుంది, అట్లీస్ట్ ఒక క్లారిటీ ఉంటుంది. దాన్ని డీలే చేసినప్పుడు స్లోగా ఒక 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 ఏమంటుంది దాన్ని, ఒక హార్డ్నెస్ వచ్చేస్తుంది మరి అమ్మాయి మనసులో. కానీ ఇదేంటి ఇలా ఇది క్వశ్చన్ యూనో. సో నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఐఎమ్ టాకింగ్ అబౌట్ విమెన్, రైట్? వీఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ రిలేషన్షిప్ విత్ మెన్ అండ్ విమెన్. ఎవెన్చువల్లీ ఇట్ ఇస్ దట్, యూనో. బై నేచర్ one is for her to have security, second she is bearing children, and then to look after the children is the nature's order. Correct. దానిలో వచ్చిన కాంప్లెక్సిటీ ఏమొస్తుంది, సోషల్ సివిల్ ప్రోగ్రెస్లో షీ ఈస్ బికమింగ్ లైక్ ఎ మ్యాన్ బికాస్ ఆఫ్ ది అడ్వాన్స్మెంట్ ఇన్ సొసైటీ. Correct. సో టుడే woman can live without a man or not wanting to have children, that's her choice. But there should be that common thread left, which connects a woman to a man. No, common thread out of independence is different. It's my choice, I want to be there with you as long as I am happy with you. The day you make me unhappy or something about you makes me unhappy, I want to live my own life. That is what I think is freedom about. Yes, everybody say ఇంటి ఇలా విడిపోతున్నారు, బాంధవ్యాలు లేవా అంటే, that is what all traditional thinking. So do you think the empowerment and freedom of a woman, ఇది నిజంగా ప్రాక్టికల్ గా ఆలోచించి? Before you forget, I will just tell you one more example. There is this girl I know, and it's చాలా funny thing. She's like a very independent woman. The way she sits and ఎప్పుడు నేను వస్తే how you on it, she talks like that. Okay, she got married recently. అది చాలా మంచి అబ్బాయి. మంచి అబ్బాయి అంటే ఏంటి, అది రాముగా వచ్చారండి, ఎలా నమస్కారం అండి అని కూర్చొని మీరు ఏం కాఫీ తాగుతారండి, కాఫీ తీసుకుంటారా అని అంటే మర్యాదల్లో ఇంక హీజ్ లైక్ ఏ కింగ్. సో ఇప్పుడు తను లెగిసిపోయి నాకు మర్యాద ఇస్తే ఈ అమ్మాయిలో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఉంటుంది. సో యాజ్ ఎ విజువల్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. నా పర్స్పెక్టివ్లో వేరు, నేను లేకపోతే ఇంకెవడో గెస్ట్ వచ్చినప్పుడు. కానీ జనరల్ సొసైటీ పర్స్పెక్టివ్లో అది. ఈ అమ్మాయి పర్స్పెక్టివ్లో ఇంత ఇండిపెండెన్స్, ఇంత సెన్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆర్ డిగ్నిటీ వాట్ ఎవర్ యూ కాల్ ఉన్నప్పుడు, తను పెళ్లి చేసుకున్నాడు ఆడు లెగిసి ఒక సర్వెంట్ అంటే వాడి ఉద్దేశంలో వాడు మర్యాద ఇస్తున్నాడు, వాడికి వచ్చిన కల్చర్, వాడికి వచ్చిన ట్రెడిషన్ నుంచి. కానీ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ఏదో పనుల్లో ఉంటాడు. యూ అండర్స్టాండ్? సో షీ డజంట్ హ్యావ్ ఎ రెస్పెక్ట్ ఆర్ లుకింగ్ అప్, షీ ఈజ్ నాట్ లుకింగ్ అప్ టు హిమ్. మీకు ఒక అడ్మిరేషన్ ఉండాలి, ఒక I want this man in my life అని ఉండాలి. లేకపోతే యూ షుడ్ హ్యావ్ ఎ టెండర్నెస్ దట్ హీ నీడ్స్ మీ. అది పిల్లల నుంచి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఈ రెండు లేనప్పుడు యూ షుడ్ లుక్ అప్, ఒక రెస్పెక్ట్ లేకపోతే దిస్ గర్ల్ కెన్ నెవర్ హ్యావ్ ఆఫ్ ఫర్ హిమ్. But so, technically he is a very nice guy. I mean, there is nothing wrong. Probably will do anything for her and all that. That's precisely the point I was coming to. That kind of empowerment of women, you know, do really women want that kind of empowerment? Isn't Japan? Women want that empowerment. I think it's, first of all, it's a derogatory line. I think everybody should have that kind of individual freedom. Freedom, okay. Meer annattu. And then I just want to finish that topic of that woman.
నాకేమనిపిస్తుంది అంటే విజువల్గా, బికాజ్ ఐఎమ్ ఏ సినిమాటిక్ పర్సన్, ఏ గై లైక్ దట్, ఎవరో మర్యాదకి ఇచ్చారు, బాగున్నారండి, ఎలా ఉన్నారండి అని చెప్పి కూర్చుంటారండి, అలా ఇంట్లో అందరు బాగున్నారండి ఇలా మాట్లాడే అతను, ఒకవేళ ఈ అమ్మాయి నేను అయి ఉంటే, అమ్మాయి నేను కానీ అమ్మాయి అయి ఉంటే, ఐ వుడ్ నెవర్ ఎవర్ క్యాన్ స్టాండ్ హిమ్ బీయింగ్ ఇన్ టాప్ ఆఫ్ మీ. I know I'm talking sexually, but I think this is the best point I can say. I can't imagine that guy. Kani, but that's technically tapledu. See, it is not even sex. I'm saying a woman eventually will want to the man to be somewhere as symbol of strength, a symbol strength and the physical ఒకటి కాదు, intellectual personality, the have we and అలా పట్టుకుని వాడి కబంధ వాడి హస్తాల్లో ఒక she wants to feel like a small thing, and ఇలాంటోడు నాకు నా ప్రొటెక్ట్ చేస్తున్నాడు అనేది అది న్యాచురల్ ఇన్స్టింక్ట్. Exactly what I'm asking you about. Do really women want that kind of freedom anadi? Because if you really feel that kind of freedom, I want the most beautiful woman as my wife or my pair. As a man, a woman will want the strongest man. Strongest, not necessarily only physical, in every which way. But see, with she women, wants to look up to the man. Women evolving so rapidly, and evolving much faster. Correct. On a personal level. Correct. Number of men evolving తగ్గిపోయింది అనుకోండి. ఇప్పుడు జస్ట్ లైక్ విమెన్ మెన్ రేషియో తగ్గిపోయినట్టు, నాకంటే పవర్ఫుల్ వాళ్ళు కావాలంటే నాకంటే పవర్ఫుల్ వాళ్ళు దొరకకపోవచ్చు. Fair enough. నలుగురే ఉంటారు, ఇక్కడ 10 మంది ఉండొచ్చు. కరెక్ట్. సో ఒక ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ కరెక్ట్. అది ఎందుకంటే సోషల్ ఆర్డర్ అగేన్స్ట్ మన ఫేజ్లోను వాట్ ఈస్ ఇట్ కాల్డ్ ట్రాన్సిటరీ ఫేజ్, బికాస్ విమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ సంథింగ్ రిలేటివ్లీ న్యూ ఫినామినా. మేబీ నాట్ మోర్ దెన్ ఏ డికేడ్ ఆర్ ఆ టైంలో మనకు వచ్చింది అది. సో ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, నేను ఐ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మగవాడు అమ్మాయి కన్నా సక్సెస్ఫుల్ అయితే దిస్ నో ప్రాబ్లం, ఎందుకంటే మగవాడు ఈజ్ సపోజ్ టు బి సక్సెస్ఫుల్ అండ్ అమ్మాయి షుడ్ డిపెండ్ అపాన్ హిమ్, అది సోషల్ ఆర్డర్. ఒకవేళ ఒక రిలేషన్షిప్లో అమ్మాయి మోర్ సక్సెస్ఫుల్ అయితే అండ్ ఒకటి మ్యాన్ కాంట్ టేక్ ఇట్, అండ్ ద ఉమెన్ ఆల్సో విల్ టెండ్ టు లుక్ డౌన్ అపాన్ ద మ్యాన్. అంటే ఎందుకంటే డిపెండెన్స్ అనేది దానికి ఉంది కాబట్టి, ద న్యాచురల్ ఇన్స్టింక్ట్లో షీ మైట్ లవ్ హిమ్ ఫర్ వాట్ హీ ఈస్, యునో. బట్ ఒక సోషల్ ఇన్స్టింక్ట్లో ద ఫ్యాక్ట్ దట్ వితౌట్ హర్ హీ కాంట్ డూ ఎనీథింగ్, ఒక చేంజ్ వస్తుంది అది దీంట్లో. నేను ఉదాహరణకి ఒక మణిరత్నం రెహమాన్ రోజా సాంగ్ రికార్డింగ్ అవుతాను. సో నేను రెహమాన్ చూడటానికి వెళ్తే అక్కడ నేను ఎంటర్ అయినప్పుడు చిత్ర గారు పాడుతున్నారు పాట, రోజా కాదు బాంబే. తను హిందీ రాదు కాబట్టి ఏదో చిన్న ప్రొనౌన్సియేషన్ ఏదో ఉంది, మణికి హిందీ రాదు, రెహమాన్ కూడా హిందీ రాదు. సో నేను లోపలికి వెళ్ళినప్పుడు ఒక అతను బయట కూర్చున్నాడు, నాకు ఎవరో రెహమాన్ కోసం వచ్చి ఉంటాడు అనుకున్నాను. నేను రెహమాన్ని మణిని బయటికి పిలిచి ఆ చిత్ర ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ కాదు, అది ఏదో వాయిస్ లేదు, నేనేదో నా ఉచిత సలహా ఏదో పాడేశాను. మణిరత్నం అతని వెనకాల నుంచి ఇలా సైగ్ చేస్తున్నాడు. దెన్ ఐ రియలైజ్డ్ హీ సమ్వన్ బిలాంగింగ్ టు చిత్ర అని అనుకునేప్పటికీ మణి సడన్గా సార్ దిస్ ఇస్ రామ్ గోపాల్ వర్మ నన్ను ఇంట్రడ్యూస్ చేసి హీఈస్ చిత్రాస్ హస్బెండ్ అన్నాడు, అంటే పేరు మర్చిపోయాడు. ఆబ్వియస్లీ చిత్ర ఈజ్ మోర్ పాపులర్ అండ్ సెలబ్రిటీ, అండ్ వై వుడ్ యూ రిమెంబర్ చిత్రాస్ హస్బెండ్స్ నేమ్? అది న్యాచురల్, ఎందుకంటే మనం ఎప్పుడైనా పేరు ఎవరికి, ఇప్పుడు మీ సినిమా ఇండస్ట్రీ we will know the people, but being called Chitra's husband is something derogatory on a man's point of view. సో తను ఫీల్ అవుతాడా లేదా? అప్పుడు ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు ఒక పార్టీలో ఒక మగవాడు ఎంటర్ అయినప్పుడు ఆల్వేస్ వైఫ్ ఒక స్టెప్ వెనకాలో పక్కనో అక్కడ ఉంటుంది. ఇలాంటి దాంట్లో ఏమవుతుందంటే ఆర్డర్ చేంజ్ అయిపోతుంది. ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎ లెస్సర్ నోన్ పర్సన్ టు match up or lead or whatever you call. Correct. So ఇలాంటప్పుడు సో ఇప్పుడు ఏమవుతుంది, ఎంపవర్మెంట్, దట్ ఈస్ వాట్ ఎ ఉమెన్ ఈస్ బికమింగ్ మోర్ పవర్ఫుల్. ఇప్పుడు 0:30 సినిమా చూస్తే ఉసామా బిన్ లాదెన్ లాంటి భయంకరమైన టెర్రరిస్ట్ని ఒక అమ్మాయి ట్రాక్ చేసి పట్టుకుందంటే ఐ వాట్ థ్రిల్ యాజ్ అ మ్యాన్. See, but I disagree with you, Ramu garu. I want to ask you, I won't disagree with you. ఇప్పుడు ఎంత పవర్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఫర్ అ ఉమెన్ టు థ్రైవ్ ఎట్ హర్ బెస్ట్ ఒక సర్టన్ ఎన్వైరన్మెంట్ అవసరం. ఆ అన్సీన్ ఎన్వైరన్మెంట్ ఇన్ మెనీ సిచ్యువేషన్స్ అ మ్యాన్ ప్రొవైడ్స్, వెదర్ ఇట్స్ ద ఫాదర్. ఫెయిర్ ఎనఫ్. సో యాక్టివ్ రోల్ లేకపోయినా కూడా ఫోర్ ఫ్రంట్లో ఒకళ్ళు చాలా బాగా పాడి రాణిస్తున్నారంటే వాళ్ళు అక్నాలెడ్జ్ చేస్తారు పబ్లిక్గా. అండ్ చాలా పరిస్థితుల్లో అది కొంతవరకు రైట్ కూడా, టు బ్రింగ్ అబౌట్ హార్మనీ. ఐఎమ్ సేయింగ్ దిస్, దట్ దానికి అమ్యూనబుల్ అట్మాస్ఫియర్ ఒక పురుషుడు క్రియేట్ చేస్తాడు బై టేకింగ్ కేర్, మేకింగ్ ష్యూర్ ఈ బ్యాంక్ వ్యవహారాలు
యూనో మానిటరీ మ్యాటర్స్, Correct. ఫైనాన్షియల్, ఇన్వెస్ట్మెంట్స్, ఈ గోలంతా చూసుకోకుండా నువ్వు హాయిగా ఆడుకో, పాడుకో, యాక్ట్ చేసుకో, వాట్ ఎవర్. యా అది కరెక్ట్ కాదంటారా? కరెక్ట్ In కాదు that నేను sense- అనట్లేదు. కానీ పాయింట్ మీరు ఇందాక చెప్పిన ఎంప్లాయీస్ కూడా చేయగలుగుతారు ఇలాంటి పనులని. దానికి ఎవరో మొగుడు లేకపోతే ఫాదరు ఒక Trusted employee కదా? దట్స్ అ వెరీ ఓల్డ్ థింగ్. దట్ ఈస్ నాట్ ద పాయింట్. కానీ ఇప్పుడు ఏదైనా దానికి ఒక ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. మీకు టెక్నాలజీ పెరిగినప్పుడు దానికి ఒక ప్రాబ్లం వస్తుంది అండ్ ఇట్ విల్ బి సంథింగ్ గుడ్, సంథింగ్ బ్యాడ్. కానీ దిస్ ఈజ్ ఎనీ డే ఫార్ బెటర్ దెన్ ట్రెడిషనల్లీ ఆడవాళ్ళ కింద ఏంటి ఈయన చూసుకో అని చూసుకో, దానికన్నా దిస్ ఈజ్ ఫార్ బెటర్. దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ దీనికి ఉంటాయి. దట్ షుడ్ బి సార్టెడ్ ఇన్ ఎవాల్వ్మెంట్ కోర్స్. సో ఫర్ ద ఉమెన్ టు బి యాజ్ ఇండిపెండెంట్ యాజ్ ఎ మ్యాన్ అండ్ టు టేక్ హర్ ఓన్ చాయిసెస్, తనకి ఇష్టమైందా లేదా అనేది, దట్ ఈజ్ యాక్చువల్లీ ప్రోగ్రెసివ్ సొసైటీ. Once she starts making her own choices and in the process she outgrows various things including a man, is that a possibility? సో దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు అది ఒక్కొక్క మనిషికి దెర్ ఇస్ సంబడి హూ వాంట్స్ దట్ బిలాంగింగ్, ఇంకొకరికి లేకపోవచ్చు. ఇప్పుడు నేను ఐ వాజ్ ఇన్ అఫేర్ విత్ వన్ ఉమెన్ లాంగ్ టైమ్ బ్యాక్. యూనో తను ద మూమెంట్ ద ఫిజికల్ థింగ్ వాజ్ ఓవర్, షీ యూస్ టు గో అండ్ రీడ్ ఎ బుక్. ఐ వాజ్ ఆఫ్ హర్ మైండ్. యూనో ఐ యూస్ టు అడ్మైర్ హర్ ఫర్ దట్ because she is being honest in expression. Now my next pleasure is I won't read the book, I don't want to talk to you. అది మామూలుగా మగవాళ్ళు చేస్తారు నాకు తెలిసి. ఆడు గవ్వుకుని టీవీ చూడటం ఏదో అలాంటిది చేస్తారు వాళ్ళు. ఏ ఉమెన్ డూయింగ్ ఇట్ ఫర్ మీ ఇట్ వాస్ అ బిగ్ కిక్, because I never got an experience like that. Because you've mostly seen women who are emotionally clingy and dependent. యా కరెక్ట్. సో అప్పుడేంటి అదే ఇప్పుడు చాలాసార్లు మీరు మీ సినిమాల్లో చూస్తారు, లేకపోతే యూ కీప్ హియరింగ్ అబౌట్ విమెన్. దే men want to talk before sex, women want to talk after sex. దానికి రీజన్ ఏంటి? Man is trying to Convince. coax, yeah correct. Women ఏంటి? She's trying Because to she get gave promises. sex for love and she wants that cuddling effect. కానీ because this guy's physical aspect is over, he wants to sleep or he wants to do something else. Because of the high of the pressure or whatever he feels on a physiological level, it operates very differently. బట్ అమ్మాయికి ఏంటి, వాడు అంతకుముందు మాట్లాడిన మాటలు గుర్తుంటాయి కానీ షీ వోంట్ గెట్ ఇన్ టు దిస్ హోల్ ఫిజియలాజికల్ మెడికల్ ఆస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ మీన్స్ అనేది. సో సడన్లీ షీల్ ఫీల్ యూజ్డ్. ఇటు దీనికోసం ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఈ జస్ట్ డజంట్ కేర్ అబౌట్ మీ అండ్ షీజ్ ఎవ్రీ రైట్ టు ఫీల్ దట్. బట్ ఆ కాజ్ ఎక్కడి నుంచి వస్తుందని అర్థం చేసుకోకపోవటం వలన యూ విల్ ఫీల్ మోర్ బ్యాడ్ అండ్ యూ విల్ ఫీల్ హారబుల్ అబౌట్ యువర్ సెల్ఫ్ టు బి యూజ్డ్. సో in effect what I'm trying to say, a woman is wired to think in one way by social order and natural order. But our line అనేది రాను చెరిగిపోతున్నాం. I think they will become like men, I have no doubt about it. Because with much due respect to Ayn Rand that you admire so much, whenever you talk of her it reminds me of a man. Sorry. Yeah. Because anta objective ga anta logical ga ఆలోచించి పెట్టేస్తే that's what I'm saying. అది prove because you are shackled and traditionally మీ రామాయణ కాలం నుంచి వచ్చిన ఇంకా ముందు వీలైతే ఇంకా వెనక్కి whatever ఎక్కడో వచ్చి ఉన్నారు కాబట్టి అలా అనిపిస్తుంది. But for me now imagine, for me like that other girl which I told you, the way she talks, I like her as a woman. I like Ayn Rand. I like Is this really true? Yeah. Yes it is. అంటే ఇంటెలెక్చువల్ గా ఒక అరగంట సేపు మాట్లాడుకోవడానికి పుస్తకాలు ఇంటెలెక్చువల్ కాదు, ఇంటెలెక్చువల్ ఇస్ డిఫరెంట్. ఇంటెలెక్చువల్ would you be able to stand a fiercely Ayn Rand no way. Ayn Rand తో ఇంపాసిబుల్. Ayn Rand లాంటి ఉమెన్ తోటి there is no way, I mean I can have, because point ఏంటంటే if I want to romance her, if I just want to kiss her, she will give me 1 hour lecture about what that is, what the ఎక్కడి నుంచి అది what pheromones are releasing and all those. Yeah correct there is no way I will get into that space. But ఇందాక చెప్పిన అమ్మాయి different, it's an attitude, it's like a wild animal for me. It's like something which I want to win on an emotional aspect, on a behavior pattern. It's like that is a different matter altogether. So someone clinging to me looks like I understand what you're saying. సో అంత పర్ఫెక్ట్ గా ఉండే సిచ్యువేషన్ కూడా వై డూ థింక్ ఇట్ ఫిజిల్డ్ అవుట్? ఐ నో ఇట్స్ వెరీ పర్సనల్, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఆన్సర్. ఏది ఫిజిల్డ్ అవుట్? అంత వైల్డ్ అనిమల్ లాగా ఉండి పుస్తకం చదువుకునే అమ్మాయి మీకు you're asking me about that girl who reads the book after that, అది ఎందుకు ఫిజిల్ అవుట్ అయిందా? that she left me. Because she found someone better than me. And you appreciate that? I love that, I respect that, because I consider her way of how she wants to live life is the prime thing for everybody, anybody.
మీకు కావాల్సిన విధంగా మీకేం హ్యాపీగా ఫీల్ అవుతుందో అలా బతకగలగటమే. అండ్ షీ నెవర్ గివ్ ఎ కమిట్మెంట్ మీ. తను ఎప్పుడు నువ్వు లేకపోతే బతికిన నాడు నీతోనే ఉంటుందని చెప్పలేదు. మీరు చెప్పాల్సిన అవసరం రాలేదు. అవసరం నేను అడగను, అసలు నేను ఎవరిని అడగను. ఈ నేచర్లో ఇవన్నీ బ్యాలెన్స్ అవ్వాలంటే యాజ్ వీఆర్ కమింగ్ బ్యాక్, యాజ్ విమెన్ ఆర్ గెటింగ్ మోర్ అండ్ మోర్ ఇవాల్వ్డ్ అండ్ ఎంపవర్డ్. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ విమెన్, ఐ డోంట్ నో వై యూ హ్యావ్ దిస్ ఇంప్రెషన్. పర్సనలీ ఐ బిలీవ్ ఇన్ హార్మనీ ఆఫ్ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎవ్రీబడి. నేను ఒక సైడ్ పట్టుకుని ఐ ఫీల్ ఫైటింగ్ ఫర్ రైట్స్ కమ్స్ ఫ్రమ్ ఇండిగ్నేషన్ అండ్ ఐ డోంట్ ఫీల్ ఇండిగ్నెంట్. మీరు చెప్పిన ఫిలాసఫీ అప్లై చేసుకుంటాం. బట్ హార్మోనియస్గా ఈ మొత్తం మానవాళి ఎదిగి స్త్రీ పురుషులు అన్యోన్యంగా జీవించాలంటే ప్రపంచంలో ఎనర్జీస్ ఇంటర్ప్లే ఎలా ఉండాలంటారు? డూ యూ థింక్ జస్ట్ లైక్ విమెన్ ఆర్ టర్నింగ్ ఇన్ టు మెన్, లైక్ మీరు చెప్పినట్టు men are also developing softer, more emotional sides and turning into women? I think the whole thing, I would say, it is almost a scientific involvement of society. Gender equality, social equality ane dantlo to neutralize అయిపోతుంది. There is no such thing as, okay, women ki కొన్ని attributes ఉండొచ్చు, వాళ్ళ అబ్జర్వేషన్ పవర్, గెటింగ్ ఇన్ టు డీటెయిల్స్ అనేది వాళ్ళకి న్యాచురల్ ఆర్డర్లో కొంచెం ఎక్కువ ఉండొచ్చు, మగవాళ్ళకి ఇంకో దాంట్లో వేరేది ఎక్కువ ఉండొచ్చు, వాట్ ఎవర్. బట్ డెమోక్రటిక్ ఫ్రీ సొసైటీస్లో యాజ్ ఇట్ ప్రోగ్రెసెస్ మోర్ అండ్ మోర్ ఎ సెన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ విల్ కమ్ ఇన్ ఎవ్రీబడి. కిడ్స్లో కూడా, చిల్డ్రన్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్, ఐ థింక్ ఇఫ్ దే వర్ 18 years 20 years కూడా డిపెండెన్స్ ఉంటే 10 years తర్వాత 10 yearsలో దే వోంట్ డిపెండ్. Overall natural evolution. So every person becomes independent of another person. They'll only use them or want them or interact with them on a purpose of what they decide for themselves. Yeah. So it is whole. So dantlo men and women will technically become equal. So this whole idea that you called repressed, yeah, of Ayn Rand feeling like a man to me, is because meer anadan prakaram if a woman's sexuality is her biggest power, yeah, and any woman is using primarily her mental, whatever jargon, theories, and stories to live life, I feel that is unnatural. If a woman can live in her domain of feeling powerful and yet really be empowered in making choices, I think that's the ideal combination. What do you feel? See bro, unnatural ante, you're right about using the word unnatural, but society itself is unnatural. We as a human race, we are moving away from the natural order. దేవుడు ఏమేమి క్రియేట్ చేస్తే వీఆర్ ట్రైంగ్ టు గో ఆపోజిట్. దేవుడు చలి ఉంటే మనం హీటర్ పెట్టుకుంటాం, అది చేస్తే సేమ్ థింగ్ ఈజ్ అప్లైంగ్. వాట్ ఎవర్ మ్యాన్ ఈజ్ క్రియేటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సొసైటీ, అడ్వాన్స్మెంట్, machines, everything they are going against nature, and this is just a part of it. So genetically modified. Yeah, it is, because man is going against, he is destroying what God created and creating the whole world for himself once again. That's what's happening. దాంట్లో మీకు లిబరేషన్, మన how we are having a far better life than animals in the forest. The same thing, the woman of today will have far better life than that. In the course of that, what is she missing out? మన ఇమాజినేషన్లో మిస్ అవుతుంది. ఏది మన ఇమాజినేషన్? ఇప్పుడు you were in a relationship, I was in a relationship, somebody else in a relationship. All of us wanted something ideal which we don't get. అది పోయిన తర్వాత దాని ఏదైతే ట్రామా మనం అందరం సఫర్ అయ్యామో, ఆ ఎక్స్పెక్టేషన్ నిలబడకపోవటం వలన మనం ఆ ట్రామాలోకి వెళ్ళాం. ఇదేం చేస్తుంది? న్యూ సోషల్ ఆర్డర్, దట్ ఎక్స్పెక్టేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ గోయింగ్, యూ ఆర్ మేకింగ్ ఎ చాయిస్ అండ్ యు ఆర్ టేకింగ్ ఎ డెసిషన్ ప్రిసైజ్లీ ఎట్ దట్ మూమెంట్. వన్. సెకండ్ పాయింట్, యూ ఆర్ నాట్, మీ మొత్తం లైఫ్ అంతా పుట్టినప్పుడు పెళ్లి చేసుకుంటాం, తర్వాత నా భర్తతో ఉంటాను, తర్వాత నా పిల్లలు ఉంటారు అని ఆల్రెడీ ఒక యు ఆర్ నాట్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్ టు జస్ట్ fit into the family aspect of society. Today you can have, I want to be the biggest businessman, I want to do this, I want to go into the moon, I want to do this, I want to become a policeman. ఇలాంటి ఆబ్జెక్టివ్స్, గోల్స్ ఉండి దాంట్లో ఒక సైడ్ లైన్లో ఒక భర్తో, హస్బెండో, లవరో, లేకపోతే మల్టిపుల్ ప్లే కంపానియన్సో, ఆర్ యూ వాంట్ టు హ్యావ్ క్యాజువల్ సెక్స్ విత్ ఎనీవన్ యూ ఫీల్ లైక్, ఇలా రకరకాల మీకు ఆస్పెక్ట్స్ ఉంటాయి. వాటిని జడ్జి చేసేది ఏంటి? మనకున్న ట్రెడిషనల్ దాంట్లోంచి, రిలీజన్ తరపున ఏంటి అది ఇలా అని ఒక ఎథిక్స్, ఒక మారల్ తరపున జడ్జ్ చేస్తున్నప్పుడు మీరు యూఆర్ లుకింగ్ ఎట్ డిస్క్రిమినేషన్. బట్ ఇఫ్ యూ టేక్ ఇట్ ఎస్ ఎ న్యాచురల్ థింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇవన్నీ లేనప్పుడు, దాన్ని బట్టి చూస్తే తన ఇష్టం తనదే. షీ ఈస్ బేరింగ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద డెసిషన్స్ షీ ఈస్ మేకింగ్. దట్స్ ద పాయింట్. చాలా మంది మహిళలు, సో ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను. దేర్ కుడ్ బి వన్ ఉమెన్ who's let's you take a sponsor
A porn star is taking her sexuality as a weapon and మేకింగ్ yeah, లివింగ్ and living out of it and making a statement. See, నా point was porn star కి prostitute కి difference ఏంటి? Prostitute is still doing in the dark. Nobody knows. Porn star is doing it in front of the camera, the whole world can see. సో యూ ఫీల్ దట్స్ లిబరేషన్, That's అల్టిమేట్ liberation and ultimate liberation అది. That is what is true empowerment for me. కాదు, ఇవన్నీ కూడా ఇండిగ్నేషన్ నుంచి రావా రామ్ గారు? ఏం మీరు indignation? మీరు ఎప్పుడు ఇండిగ్నేషన్ ఉండకూడదు. Hmm. ఇప్పుడు ఎవరికో Indignation స్టేట్మెంట్ ఏంటి చేయడానికి, ఎవరికో స్టేట్మెంట్ చేయడానికో నా ఫ్రీడమ్ డిక్లేర్ చేయడానికి స్టేట్మెంట్ బట్టలు అనేది కాన్షియస్ గా చేయట్లా. I am saying that is the The theory underlying I'm talking. philosophy Yeah, అంటారు. that's an underline. So What? that is what I'm saying. So anyway, that is a huge topic. I don't think it's about what we are talking about. రైట్. సో నా పాయింట్ ఏంటంటే బుర్కాలో ఒక అమ్మాయి ఉంటుంది, ఫుల్ చీర కట్టేసుకుని తలుపు వెనకాల నుంచి ఒక అమ్మాయి ఉంటుంది, అక్కడి నుంచి ఒక పాన్ స్టార్ ఉంటుంది. అంటే దట్ ఈస్ ద గ్రేడేషన్ డిఫరెన్స్ ఆఫ్ హౌ విమెన్ క్యాన్ థింక్. యు నో వాట్ ఐమ్ సెయింగ్? అది సోషల్ ఆర్డర్, న్యాచురల్ ఆర్డర్లో ఇప్పుడున్న టెక్నాలజీ ఆస్పెక్టు అండ్ ఎంతవరకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్, లాస్ ఆఫ్ ది ల్యాండ్, సో మెనీ ఫ్యాక్టర్స్ విల్ ప్లే ఎఫెక్ట్ హౌ కరెక్ట్ ఈచ్ వన్ హ్యాపెన్స్. ఈచ్ వన్ హ్యాపెన్స్. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ యాజ్ యూ వైండ్ అప్. అ ఉమన్ హూ ఈస్ యాజ్ లిబరేటెడ్ యాజ్ అ పాన్ స్టార్, మీరు చెప్పిన ఎగ్జాంపుల్ వాడుకుని తను ఏం కోరుకుంటుంది అనుకుంటారు ఒక ఫ్రమ్ అ మ్యాన్? అంటే ఇన్ I completely believe, I mean that is one of the biggest surprises for me, not because I didn't అంటే ఇప్పుడు I met Sunny Leone 3-4 times. Sunny Leone తన భర్తను ప్రేమించిన కానీ నేను ఏ అమ్మాయిని ఇంతవరకు చూడలేదు నేను పర్సనల్గా. షీఈ్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ హర్ హస్బెండ్. సో ఒక పాన్ స్టార్కి ఒక అతన్ని ప్రేమించడానికి అసలు మనకి కనెక్షన్ అనేది ఐ డోంట్ థింక్ వీ కెన్ ఈవెన్ కన్సీవ్. యూనో అసలు కరెక్టే, ప్రేమించే తత్వం లేదనట్లేదు. వాళ్ళు ఏం కోరుకుంటా అంత లిబరేటెడ్ స్టేట్. షీ థింక్స్ లైక్ ఎ వుమన్. షీ థింక్స్ లైక్ ఎ వుమన్. 100%. యా, దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. అది మీకు డిఎన్ఏ ఆస్పెక్ట్లో, జెనెటిక్ ఆస్పెక్ట్లో ఉమెన్ వే ఆఫ్ థింకింగ్, అది మీరు ఏం చేసినా అది మారదు. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్. అందుకే నేను చెప్పాను, కాలిఫోర్నియా రెస్లర్ ఓడిపోతే ఏడుస్తుంది ఆమె. అండ్ షీఈ్ అ ఫైటర్, షీ యాక్చువల్లీ ప్రొఫెషనల్ ఫైటర్. బట్ యూ విల్ నెవర్ ఎక్స్పెక్ట్ ఎ మ్యాన్ టు క్రై. అది నా పాయింట్. దట్ ఈస్ టిపికల్లీ బీయింగ్ ఎ ఉమెన్. అది సో చాలా మంది మహిళలు ప్రేమ కోరుకుంటున్నారు వర్మ గారు. సో మీరు ప్రేమించమని అందరికీ సలహా ఇమ్మని నేను మిమ్మల్ని నా విజ్ఞప్తి మీకు. ఏంటి నేను ప్రేమించమని నాకు అర్థం కదా. No, women want love. So please tell all the men that women want love and security. Men also want love. ఇప్పుడు నాకు ఒక అమ్మాయి వచ్చి పూలు ఇచ్చింది, ఒక బొకే. I felt so thrilled. Actually men I think are more romantic, you know, బట్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానంలో తప్పులు ఉంటాయి, అమ్మాయిలు అర్థం చేసుకునే విధానంలో తప్పులు ఉంటాయి. దట్స్ వాట్ మై రీడింగ్ ఆఫ్ ఇట్ ఇస్. అండ్ ఎక్కువ చిన్న మొదలెడితే న్యాచురల్ ఇది కుదరకపోతే బోత్ విల్ బికమ్ మెన్. అది ప్రాబ్లం. యా, దట్స్ వేర్ దేర్ ఇస్ ఇంటెలిజెన్స్ రిక్వైర్డ్ ఫర్ రిలేషన్షిప్స్ టు బి స్టీర్డ్ అంటారు. సో ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి ఇందాక చెప్పాను కదా, ఐ ఫైండ్ హర్ లైక్ ఎ మ్యాన్. మ్యాన్ అంటే డిరోగేట్గా అంటలేదు నన్ను. షీ ఈజ్ లైక్ సచ్ ఎ స్ట్రాంగ్ ఇండివిజువల్ and I am a lesser person than her in terms of my strength of individuality, but since I can understand where she is coming from, I admire her for that. So understanding లేనప్పుడు నేను హర్ట్ అవుతాను. అప్పుడు అమ్మాయి నిజంగా ప్రేమించాను కాబట్టి, ప్రేమిస్తున్నాను కాబట్టి అమ్మాయి నా బదులు నన్ను వదిలేసి ఇంకోటి కోరుకుంటే నా ఇంకా హ్యాపీగా ఉంటుందని అమ్మాయి కోసం ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. దట్ ఈస్ వాట్ ఐ థింక్ ఈస్ ట్రూ లవ్. ట్రూ లవ్ అండ్ త్యాగం. త్యాగం కూడా కాదు, ప్రేమ అంతే. లవ్ ఇన్ ద ట్రూ సెన్స్. సో ఈ ఎపిసోడ్ సిరీస్ కూడా మళ్ళీ కంటిన్యూ చేయాలి, ఎందుకంటే స్త్రీలకు ఏం కావాలి, ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇట్ కీప్స్ చేంజింగ్. 2-3 వారాల్లో పరిణామాలు మారిపోవచ్చు. బట్ ఇవాళకి మా కళ్ళు మనసు ఇలా తెరిచినందుకు ధన్యవాదాలు రామ్ గోపాల్ వర్మ గారు. ఐ లవ్ విమెన్ వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. నేను ప్రేమించేది, నేను స్త్రీ జాతిని నేను ప్రేమిస్తాను. అలా గ్రూప్ కాన్షియస్నెస్ అలా కాదు, క్వశ్చన్ కాదు. అంటే ఇప్పుడు నేను మగవాళ్ళని అసలు ప్రేమించను, అది పాయింట్. దట్స్ ఫైన్. బట్ మీరు అలా హోల్ మందలో అందరినీ పెట్టేసి చూసే వాళ్ళు ఎవరు హ్యాపీ ఫీల్ అవ్వరు. ఫైన్, థ్యాంక్స్. అదే కదా నేను పర్టికులర్గా చెప్పట్లేదు కదా, నేను ఇందాక చెప్పాను కదా, నేను ఐఎమ్ సీన్ డిఫరెన్స్. ఆఫ్ కోర్స్ ఇస్ డిఫరెన్స్. ఇన్ జనరల్ ఐ లవ్ విమెన్, అది పాయింట్. బట్ యూ విల్ నెవర్ బీ ఇన్ లవ్ విత్ ఎ వుమన్. పర్టికులర్ విమెన్ పర్టికులర్లీ. Yeah, you will never be in love with a woman because you cannot cater to their expectations and their huge demands of love and security. I'll tell you something very strange. నాకు వేరే ఎపిసోడ్ చెప్పాను గుర్తులేదు. I always refer to any woman as అమ్మాయి, even if she's 8 years old. Because I just like, I mean, species. yeah, it is. I just like that. I think it's an exotic creature. అది అమ్మాయి అని. Exotic. ఎంజాయ్ చేసుకోండి.
రైట్ రామగోపాల్ వర్మ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ అగైన్ టుడే. ఇది వాళ్ళ రామోయిజం. మరొక ఎపిసోడ్ రామోయిజంలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.